హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ ఈ 1 మంత్ అయితే గనక మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి దగ్గరలో వచ్చాయి కాబట్టి, మనం ఎంసెట్ గురించి కొన్ని టిప్స్ అనేవి, ట్రిక్స్ అనేవి తెలుసుకుందాము. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్‌లో ఉండే 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో నుంచి మనం ఎంత చదవాలి? ఓకే. ఈ ఎంసెట్‌కి మొత్తం అంతా చదవవసరం లేదు. ఎంత చదవాలి? దాంట్లో నుంచి మనకి వచ్చే మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తది అనేది కూడా తెలుసుకుందాము. అలాగే తక్కువ మార్క్స్‌కి ఎక్కువ ర్యాంక్స్ ఎలా తెచ్చుకోవాలి? ఓకే. ఎక్కువ ర్యాంక్ ఎలా వస్తదనేది కూడా తెలుసుకుందాము. అండ్ ఇంకోటి లాస్ట్‌లో మనం కొన్ని టిప్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన వీడియోని ఎవరైతే ఇంకా చూడట్లేదో, ఓకే, ఎవరైతే మన వీడియోని చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయట్లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనమైతే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. అవును కదా! ఈ 3 సబ్జెక్ట్స్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందులో మీకు మ్యాథ్స్ అనేవి ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఓకే. ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల 80 బిట్స్ అనేవి మీకు మ్యాథ్స్ నుంచి వస్తాయి. మొత్తం 160 అయితే మ్యాథ్సే 80 వస్తాయి. ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. అయితే మీరు ఇక్కడ ఫోకస్ ఎక్కువ చేయాల్సింది మ్యాథ్స్ 80 ఉన్నా సరే మీకు ఐపీఈలో క్వెషన్స్ ఉంటాయి కదా! లాంగ్ ఆన్సర్స్. అవి మీకు బిట్స్ కింద ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు టైం వేస్ట్ అవుతది. మీరు ఫోకస్ అంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫస్ట్ చేయాలి. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద అయిపోయిన తర్వాత మ్యాథ్స్‌లో ఎక్కువ సఫిషియెంట్‌గా ఎన్ని వీలైతే అన్ని చేయడం అనేది స్టార్ట్ చేయాలనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు 3 అవర్స్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్‌లో లైన్ టు లైన్ ఇచ్చేస్తాడిక్కడ కెమిస్ట్రీలో. సో, టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అయ్యి, బాగా మీకు థియరీ మీద నాలెడ్జ్ ఉంటే, ఈ కెమిస్ట్రీ తీసేసి, ఈ కెమిస్ట్రీలో 40 బిట్స్‌లో మినిమమ్ ఒక 25 చేసినా సరే, అన్ని థియరీ ఉంటది కాబట్టి మీరు ఈజీగా టిక్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఫిజిక్స్‌లోకెళ్ళండి. ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయన్నమాట కొన్ని. అవి కొన్ని చేసినా మీరు ఒక 15 చేసినా, మ్యాథ్స్‌లో లాస్ట్ 1 అవర్ గాని, లాస్ట్ ఓకే, 45 మినిట్స్ మ్యాథ్స్ పెట్టిన తర్వాత, మ్యాథ్స్‌కి ఎక్కువ పెట్టొద్దు. హాఫ్ అన్ అవరే పెట్టండి. మిగతా హాఫ్ అన్ అవర్ అనేది తెలుసు కదా! చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ బిట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఈ మ్యాథ్స్‌లో అయితే మనకి చూసుకుంటే గనక 80 బిట్స్ ఉంటాయి. ఈ 80 బిట్స్‌లో మీకు వీలైనంతగా ఎక్కువ చేయడం. ఒక 10-15 చేస్తే ఇక్కడ 10, ఇక్కడ 15, 25, అక్కడ 25, 50 బిట్స్ మీరు చేసినట్టు. ఇక్కడ మీకు బాగా ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఐపీఈ వెయిటేజ్ అనేది ఉంది. 75%. 75% ఎంసెట్, 25% ఐపీఈ వెయిటేజ్. దానివల్ల వాళ్ళకి ర్యాంక్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. కానీ ఇక్కడ మీకు ఏ ఐపీఈ వెయిటేజ్ లేదు. 2025 ఏపీ ఎంసెట్‌లో ఐపీఈ వెయిటేజ్ అనేది లేదు. సో, మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా సరే అది ఎంసెట్టే. అవే లెక్కేస్తారు. సో, మీరిక్కడ ఈజీగా స్మార్ట్ వర్క్ చేయొచ్చు. ఎంసెట్‌లో 160 బిట్స్. మీరు ఏం చదవకుండా వెళ్ళి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చదవలేదు ఎంసెట్‌కి. ఎగ్జామ్‌కెళ్ళి నేను నచ్చిన బిట్స్, ఓకే, బి అయితే బి లేదా డి అయితే డి అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయినా నాకు నియర్లీ 40 మార్క్స్ వస్తాయి. అంటే క్వాలిఫై అయిపోతాను. అర్థమైందా? ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చిన్న చిక్కేటంటే, మీరు ఇప్పుడు చదవకుండా వెళ్ళి ఆ 40 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేసినప్పుడు, ఆ 40 మార్క్స్‌కి మీరు చదివేసి వెళ్ళి ఆ 40 మార్క్స్ రాసేస్తే, మిగతా 120 మార్క్స్ ఉంటాయి కదా! 120 బిట్స్. 160లో మీరు 40 మీరు చేశారు. ఇంకా 120 బిట్స్ మీరు చీట్ కోడ్ యూజ్ చేస్తే, ఈ 120లో మీకు గ్యారంటీ ఒక 20 రైట్ అయినా, ఈ 20 ప్లస్ 40 ఎంత? 60 మార్క్స్. ఎంసెట్‌లో 60 మార్క్స్ 160 కంటే మీ ర్యాంకు నియర్లీ ఒక 20,000 నుంచి 25,000 అంటే 25,000 నుంచి 20,000 బిట్వీన్‌లో ఉంటదనమాట. అర్థమైందా? ఇక్కడ ఈ టిప్ అనేది మిస్ అవ్వద్దనమాట. అండ్ ఈ 40 మార్క్సే అంటే 40 మార్క్సే లేదు. ఇప్పుడు నేను ఇందాక మ్యాథ్స్‌లో 10, ఫిజిక్స్‌లో 15, కెమిస్ట్రీలో 25 ఇలా చేస్తే మీకు 50 మార్క్స్ వస్తాయి. మిగతా 110 బిట్స్‌లో నుంచి మీరు చీట్ కోడ్ యూజ్ చేసి, ఓకే, చీట్ కోడ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ అండ్ లేదా అన్ని ఏ ఆప్షన్స్ లేదా బి ఆప్షన్స్. ఎందుకంటే ఎంసెట్‌లో ప్రతి ఆప్షన్‌కి ఇండివిడ్యువల్‌గా డివిజన్ చేసి సేమ్ అంటే నియర్లీ ఈక్వల్‌గా బిట్స్ సెపరేట్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైందా? ఇప్పుడు ఆప్షన్ ఏ 40 బిట్స్ ఉంటే, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 45 అలా ఉంటాయన్నమాట. ఓకే. సో, మీరు బాగా యూజ్ చేసి ఎక్కువ బి లేదా డి ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ 110 ఆప్షన్స్‌లో మీకు గ్యారంటీ ఒక 20 లేదా 25 రైట్ అయినా సరే 55 ప్లస్ 20 ఎంత? 75 దగ్గరలో వస్తది. 75 అంటే మీ ర్యాంక్ బిట్వీన్ ఎంత ఉంటదంటే 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటదనమాట. సో, ఇలా ఈ టిప్స్ అనేవి యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా ర్యాంక్ వచ్చే తక్కువ మార్క్స్ మీద ఈజీగా కష్టపడకుండా సింపుల్‌గా స్మార్ట్ వర్క్ చేస్తూ ర్యాంక్స్ అనేవి వస్తాయన్నమాట. మూడోది కొన్ని టిప్స్ ఏంటంటే ఎగ్జామ్ జరిగే ముందు ఒక 15 డేస్, ఓకే, 10 డేస్ ముందు మీరు చికెన్ తినడం మానేయండి. నాన్ వెజ్ అనమాట. తినడం మానేయండి. నూడిల్స్ గాని, ఎనీథింగ్ ఫాస్ట్ ఫుడ్ అనేవి తినొద్దు.
ఓకే. మెదడు ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ గాని, ఈ చికెన్ వల్ల మీకు మెదడు మొద్దుబారిపోయి మీకు ఆన్సర్స్ తెలుసు. కానీ మీకు కరెక్ట్ టైంకి అవి క్లిక్ అవ్వవనమాట. మీకు ఆన్సర్స్ తెలిసినా అప్పటికి సరిగ్గా గుర్తురావు. దానివల్ల మీరు టెన్షన్ అయిపోయి తర్వాత వచ్చే క్వెషన్ కూడా మీరు మర్చిపోతారనమాట. సో, చికెన్ తినడం మానేయండి. నెక్స్టు ఆహ్, మొబైల్‌ని అవాయిడ్ చేయండి. ఓకే. ఈ 10 డేస్ ఓకే. ఎగ్జామ్‌కి ముందు 10 డేస్ మొబైల్‌ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం అంటే మాక్ టెస్ట్‌లు రాయిస్తూ ఉండండి. అలాంటి ఓకే. స్టడీ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్రతి టాపిక్ నేర్చుకుంటూ దాని మీద మీరేం చేయాలి? మాక్ టెస్ట్‌లనేవి రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉంటేనే మీకు ప్రాక్టీస్ అవుతది. ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా మీరనేది షార్ట్‌కట్లు తెలుస్తూ ఉంటాయి. సో, మీరు ఒక టాపిక్ తెలుసుకొని, ఆ టాపిక్‌లో మీరు ప్రతి బిట్లు చేస్తూ ఉండండి. ఓకే. అది దానివల్ల మీకు చాలా యూజ్ అవుద్ది. నెక్స్ట్ చూసుకుంటే గనక మీరు ఆహ్, ఇలా ఈజీగా ఓకే. ప్రతి టాపిక్‌ని మాక్ టెస్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతే మీకు ఎందులో వీక్ ఉన్నారు, ఎందులో ఎక్కువ చేస్తున్నారనేది తెలుస్తది. అండ్ ఇంకొకటి అన్ని టాపిక్స్, అన్ని సబ్జెక్ట్స్ చేయొసల. ఓకే. ఇప్పుడు చెప్పాను మ్యాథ్స్‌లో 80 బిట్స్ ఉంటాయి. కానీ మీరు 10, 15 చేస్తే సరిపోద్ది. అలాగా మీరు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ చేయాలి అనేవి మీరు ఈజీగా తెలుసుకోవాలనమాట. అవి మనం మన సబ్‌స్క్రైబర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో ఈజీగా ఎలాగా ప్రతి టాపిక్ నుంచి ఈజీ సబ్జెక్ట్స్, ఈజీ టాపిక్స్ ఏంటేంటి ఓకే. నేను కెమిస్ట్రీ నుంచి 25 బిట్స్ అన్నాను. అంటే 25 బిట్స్‌కి ఈజీగా టాపిక్స్ ఏటేటున్నాయి. ఓకే. టాపిక్ బిట్ నుంచి ఇస్తారు గదా! సో, అలాగా మనం తెలుసుకుంటూ ఉందాం అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి టాపిక్ చెప్తాను. దాని వెయిటేజ్‌తో సహా. నెక్స్టు చికెన్ తినొద్దని చెప్పాను కదా! దాని తర్వాత ఎగ్జామ్‌కి ముందు రోజు హెయిర్ కటింగ్ చేసుకుంటాం గానీ, ఓకే. అలాంటివి గానీ, ఆయిల్ పెట్టుకోవడం గానీ గట్టా చేయొద్దు. నెక్స్ట్ మళ్ళీ డ్రెస్ అనేది నీట్‌గా వేసుకోండి కంఫర్ట్‌గా ఉండేటట్టు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే. ఈ 10 డేస్ మీరెంత కష్టపడతారో అవి చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే 1 ½ మంత్ లేదా 3 మంత్స్ కష్టపడి ఆళ్ళకి రిజల్ట్స్ రాలేనోళ్ళుంటారు. కానీ ఈ 10 డేస్ కష్టపడి రిజల్ట్స్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారనమాట. సో, మీరు ఈ 10 డేస్ అనేవి చాలా క్రూషియల్. ఈ 10 డేస్‌ని మీరు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటూ లేదా ఈ 1 మంత్ ఏప్రిల్ ఉంది కదా! ఈ 1 మంత్ ఏప్రిల్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటూ ఓకే. ఎంసెట్‌కి ఎంత కావాలో అంత యూజ్ చేస్తూ మాక్ టెస్ట్‌లు రాస్తూ ఉంటూ ఓకే. దానివల్ల మీకు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా ఉంటది. నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తాయనమాట. ఏం లేదు 160 బిట్స్‌లో మీరొక 40-50 బిట్స్ మీ సొంతంగా చేసేసి అవి రైట్ అయితే మిగతా 120 లేదా 110, 100 బిట్స్‌లో నుంచి చీట్ కోడ్స్ యూజ్ చేసిన ఒక 20 మార్క్స్ వచ్చినా సరే 60 లేదా 70 మార్క్స్ వస్తాయి ఎంసెట్‌లో. 60-70 మార్క్స్ అంటే మీకు నియర్లీ 10,000 లేదా 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటది బిలో అనమాట. అది చాలా చాలా 1 మంత్ కష్టపడి చాలా మంచి ర్యాంక్ అనమాట. సో, ఎవరైతే ఈ మిస్ చేయొద్దు. ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. మాక్ టెస్ట్‌లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. అవి చాలా ఇంపార్టెంటు. టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి. చేసే ప్రతి టాపిక్‌కి మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు, ఒక టాపిక్ రాసే బదులు దాని మీద ఉండే బిట్స్ చేసిన తర్వాత 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఒక టాపిక్కు ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ చదవండి. దాని మీద ఒక 20 మినిట్స్ బిట్స్ చేయండి. మిగతా 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలాగా డైలీ చేస్తూ ఉంటే గనక మీకు ఈజీగా ప్రతి టాపిక్ గుర్తుంటది. ప్రతి చేసిన బిట్ కూడా మీకు గుర్తుంటది. దానివల్ల మీకు మైండ్ అనేది స్ట్రెస్ అవ్వదు. ఇంకో కొత్త టాపిక్ తెలుసుకోవడానికి మీ మైండ్ కూడా ఫ్రీగా ఉంటదనమాట. సో, ఇది మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్న విషయాలు. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా! ప్రతి సబ్జెక్ట్‌కి వెయిటేజు, ఇంకొన్ని టిప్సు, చీట్ కోడ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోద్ది. నెక్స్ట్ మన వీడియోకి ఎవరైతే నచ్చిందో ఆ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.